Audio Jungle. Audio Jungle. వెల్కమ్ బ్యాక్ టు జీవన్ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో వీడియోలో టాప్.లైవ్లో మనకు యాస్ గారు చెప్పినటువంటి అప్డేట్స్, అదేవిధంగా సుదీర్ఘంగా సుమారు 3.5 గంటల పాటు వెబినార్ అనేది జరగడం జరిగింది. కాబట్టి ఆ ఒక 3.5 గంటల పాటు మనకి ఏ అప్డేట్స్ అనేది చెప్పడం జరిగింది అని అంటే, నేను నాకు వాట్సాప్లో మరియు అదేవిధంగా కొంతమంది మిత్రులకు నేను ముందుగానే చెప్పడం జరిగిందండి. మనకు జరిగే వెబినార్ అనేది కంప్లీట్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో జరుగుతున్నది కాబట్టి మనకు తగినంత వరకు మనకు అప్డేట్స్ అనేటివి రాకపోవచ్చు. మరియు అదేవిధంగా మనకు చెప్పే అప్డేట్ కూడా మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలని నేను వీడియోలోనే మరియు ఆడియో పూర్వకంగా చెప్పడం జరిగిందండి. అది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి. మనకి ఒక 3.5 గంటల పాటు మన యాస్ గారు ఈ యొక్క వీడియోలో నేను క్లుప్తంగా వివరించబోతున్న ఆన్ప్యాస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా జరిగింది, తాను తీసుకున్న స్ట్రగుల్స్ ఎటువంటి, ఈ యొక్క ఆన్ప్యాస్ని స్థాపించడం ద్వారా ఎంతమంది ఆయనను మోసం చేయడం జరిగింది, అదేవిధంగా యాస్టార్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది ఒక పూర్తి ఒక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుందని, దయచేసి నాకు మెసేజ్ చేయకండి. నేను వీడియోలు చేస్తాను, కాకపోతే ఒక 2-3 రోజులు అటు ఇటు లేట్ అయినా పర్లేదండి. కాకపోతే మనకు అప్డేట్స్ అనేది కంప్లీట్గా మనకు పూర్తిగా మన వరకు వచ్చిన తర్వాత ఏం ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నదని కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత నేను వీడియో అనేది మీకు చేయడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క మనకు లైవ్ మొన్న జరిగిన లైవ్ సెక్షన్లో ఏంటంటే, మనకు ఫస్ట్ మనకు 2018లో ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అది మనకు వచ్చేసి ఫస్ట్ బెంగళూరులో ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది టెక్నీషియన్స్ మరియు అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని ఆడ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన ఆన్ప్యాస్ మీద కొన్ని ప్రొడక్ట్స్ అనేది వాళ్ళతో తయారు చేయడం జరిగింది. ఆ సమయంలోనే మన యాస్ గారికి తన వెంటే ఉంటూ, తన నమ్మకంగా ఉంటూ, తన యాస్ గారి పక్కనే ఉంటూ, రైట్ హ్యాండ్గా ఉంటున్న కొంతమంది వ్యక్తులే 2021 సమయంలో ఈ యొక్క ఏవైతే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క ప్రొడక్ట్స్ను ఉపయోగించుకొని ఒక మార్కెట్కి తీసుకురావాలనుకున్న ఒక ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఆన్ప్యాస్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా, ఆ ప్రోడక్ట్ను కొంతమంది వ్యక్తులు కాపీ చేద్దామని, ఈ ప్రోడక్ట్ నేనే తయారు చేసినని కొంతమంది పబ్లిసిటీ చేసుకొని, ఈ విధంగా నేనే ఈ ప్రోడక్ట్ను, నేనే ఫౌండరు, నేనే ఈ యొక్క ప్రోడక్ట్ని క్రియేట్ చేసినాను కొంతమంది స్వార్థపూర్తికంగా, కొంతమంది తమకి ఇష్టానుసారంగా కొన్ని నడతలు అనేది నడుచుకోవడం వల్ల, మరియు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా ఈ యొక్క ట్రాకర్ను అదేవిధంగా కొన్ని ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్లను కూడా కంప్లీట్గా మేమే దీన్ని తయారు చేసి మేము దాని నుంచి వచ్చిన పేటెంట్ రైట్స్, అదేవిధంగా దాని నుంచి వచ్చే కమిషన్ కూడా మేమే తీసుకున్నాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు యాస్ గారు తెలివిగా ఆలోచించి ఈ యొక్క ఓ ట్రాకర్ ద్వారా కూడా డబ్బులు ఎక్కడి నుంచి అయితే కొంతమంది కలెక్ట్ చేయడం జరిగిందటండి. ఆ టైంలోనే మనకు వివరించడం జరిగింది. ఆ డబ్బులను కూడా ఓ ట్రాకర్ ద్వారా కూడా మనకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది కూడా కలెక్ట్ చేసడం, అంటే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బును కూడా ఓ ట్రాకర్ ద్వారా మనకు అప్పుడే ఇవ్వడం, ఈ యొక్క ఓ ట్రాకర్ ద్వారా హ్యాక్ చేసి మనకు కంప్లీట్గా ట్రాకింగ్ చేసి కంప్లీట్గా ఒక అమౌంట్ అనేది ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడికి వాళ్ళ దగ్గరికి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది గతంలో చెప్పినటువంటి విషయమే. ఇప్పుడు మళ్ళీ మనకు యాస్ ముఫరా గారు ఏం చెప్పడం జరిగిందంటే, మనకు కొంతమంది వ్యక్తుల యొక్క మనకు హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత ఆఫీస్ కంప్లీట్గా మనకు 2021 లోపు ఆగస్టు సమ్ ఆఫ్ డేట్ ఆగస్టు 8 or 10 తారీఖు లోపు ఆ ఒక డిస్టెన్స్ లోపే మనకు ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆడ కూడా కొంతమంది మనకు సంబంధించిన సీనియర్ టెక్నీషియన్స్ తీసుకొని, అదేవిధంగా కొంతమంది గ్రాఫిక్ డిజైనర్స్, అదేవిధంగా మనకు ప్రొడక్ట్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎవరైతే ఉంటారో సీనియారిటీని బట్టి కొంతమంది వ్యక్తులు అనేది మన ఒక ఆన్ప్యాస్లోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తులతోటి ఒక ప్రొడక్ట్ అనేది తయారవుతూ ఉన్నది. ఈ ప్రాసెస్ అనేది జరుగుతున్నది. ఈ జరుగుతున్న క్రమంలో కూడా కొంతమంది వ్యక్తులు తమ స్వార్థానికి, తమ స్వబుద్ధి వల్ల ఈ యొక్క ఆన్ప్యాసివ్ అనేది కంప్లీట్గా ఏమైపోయిందంటే, మనకి ఈ యొక్క 2023లో రావాల్సిన లాంచింగ్ ప్రాసెస్ అనేది కొంతమంది వ్యక్తులు అడ్డుకొని దాన్ని డిలే చేయడం జరిగిందండి. ఆ ఒక డిలే చేయడం వల్ల ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఎటువంటి అంటే నేను ఈ యొక్క వీడియోలో వివరిస్తాను, వినండి. మనకు యుఎస్ఏలో ఒక లేడీ అనేటామె ఉందండి. ఒక లేడీ అనేటామె ఏం చేసిందంటే, కంప్లీట్గా ఆమె ఒక ఆన్ప్యాస్కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, మరి ప్రొడక్ట్కి సంబంధించిన నాలెడ్జే కావచ్చు, మన ఒక లీగాలిటీకి సంబంధించిన లీగాలిటీ విషయంలో కావచ్చు, మరి అదేవిధంగా ఆన్ప్యాస్
సంబంధించిన ప్యాటర్న్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆమె మల్టీ లెవెల్ మార్కెటింగ్ విధానంలో ప్రస్తావించిన, మరియు అదేవిధంగా కంపెనీకి విరుద్ధంగా, కంపెనీకి అగనిస్ట్గా తను నడుచుకుంటూ చాలా మందిని కూడా మిస్లీడింగ్ చేస్తూ చాలా మంది కూడా ఇబ్బందికరంగా వాతావరణం నెలకొన్నప్పుడు దాన్ని కొంతమంది గుర్తించి, కొంతమంది గ్లోబల్ లీడర్లు గుర్తించి దాన్ని యాజ్దారికి తీసుకురావడం వల్ల వితౌట్ పర్మిషన్ ఇమీడియట్గా ఇలాంటి వాళ్ళు ఉంటే కంపెనీకి ఎప్పుడైనా కూడా మనకు మంచిది కాదు, కంపెనీకి ధాన్యం వస్తనే తోటి కంప్లీట్గా వితౌట్ ద పర్మిషన్ తోటి ఐడి అనేది రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత ఒక ఇంటెన్షన్ ద్వారా ఈమె ఏం చేసిందంటే ఆన్ ప్యాసివ్ మీద కంప్లీట్గా ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ మీద పిరమిడ్ స్టైల్లో ఉన్నది. మరియు అదేవిధంగా ఈ యొక్క ఆన్ ప్యాసివ్ తోటి డబ్బులు కట్టించుకొని ప్రజలందరినీ మోసం చేస్తూ మభ్యపరుస్తున్న అనే విధంగా ఈ యొక్క ఎస్ఎస్సిలో కేసు వేయడం జరిగిందండి. ఈ యొక్క విషయం ప్రతి ఒక్క ఫౌండర్కి తెలిసిందే, కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను, మన యాస్ గారు మన ముందరికి రావడం జరిగిందండి. చాలామంది ఫౌండర్లు యాస్ పని అయిపోయింది, యాస్ సార్ జైలుకి పోయాడు, ఆ సార్ మనకు దగ్గరికి వస్తలేదు అన్న వాళ్ళకి ఇదే నా యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి జవాబు చెప్తున్నానండి. మనకు 24 తారీఖు మనకు సుమారుగా 3.5 గంటల పాటు వెబినార్ అనేది జరిగింది. అండ్ ఒకవేళ మనకు జైలుకే పోయేటుంటే లైవ్లోకి ఎలా వస్తాడండి? చాలామంది తమ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారండి. కంపెనీ జరిగే ప్రాసెస్ ఏంది, ఎంతమంది మోసం చేస్తారో ప్రతి వీడియోలో కూడా ఆయన ఒక వేదన, ఆయన ఒక కళ్ళ కింద ఉన్నటువంటి ఒక డార్క్నెస్ అనేది గమనించమన్నాడు. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు జరిగిన 3.5 గంటల వెబినార్లో ఏ ఒక్క ఫౌండర్ కూడా, ఇంటర్నేషనల్ స్పీకర్లు ఎవరు ఉన్నా కూడా అక్కడ ఏ ఒక్కరు కూడా ఆన్ ప్యాసివ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కమిషన్స్ వస్తాయి, ఎప్పుడు బోనస్లు వస్తాయని ఏ ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎందుకనంటే యాష్ ముఫారా పడ్డటువంటి కష్టము, ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి ఒక పని మీద డూ ఆర్ డై అనే కంటెంట్ తోటి ఒక వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తన కళ్ళను చూసినప్పుడు, తన ముఖం చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు అనేటి, ఈ యొక్క క్వశ్చన్స్ అనేటి ఎవరు కూడా యాస్ అని క్వశ్చన్ రైజ్ చేయడం జరగలేదు. అయినప్పటికీ కూడా మన యాస్ గారు మనకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది కాబట్టి, ఆ వెబినార్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి, అయినప్పటికీ కూడా మనకు ఇండైరెక్ట్గా కొన్ని అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అప్డేట్స్ ఇచ్చుకుంటేనే, మరియు అదేవిధంగా ఆ యొక్క ఫౌండర్ ఈ యొక్క ఎంప్లాయ్ చేయడం వల్ల, కొంతమంది బ్యాడ్ యాపిల్స్ చేయడం వల్ల ఆ కంపెనీ కంప్లీట్గా డిలే అయ్యే ప్రాసెస్కి వచ్చిందని మనకు తెలిసింది. అదేవిధంగా మన కంబ్యాకింగ్ టు వచ్చేస్తే ఎస్ఎస్సి కేసు అనేది కంప్లీట్గా నడుస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది ఆ కేసు ఉన్నది, అది ఇంకా కంటిన్యూగా రన్ అవుతుంది. దీని విషయంలో మీరు రంది చేయాల్సిన అవసరం లేదు, రాజీ పడాల్సిన అవసరం లేదండి. కంప్లీట్గా ఒక ఆన్ ప్యాసింగ్ మీద కాదండి, కంప్లీట్గా గూగుల్ మీద పడుతుంది. మీరు రీసెంట్గా కనిపిస్తాయి కానీ చాలా చోట్లల్లో మనకు సోషల్ మీడియాలో చూసినా గూగుల్లో కనిపిస్తుంది, వాట్సాప్లో కనిపిస్తుంది, వాట్సాప్ మీద అయిందని, లేకపోతే మనకు యూట్యూబ్ మీద ఇంత ఇలా కేసు అయిందని. అవి కామన్ అండి, ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద కేసులు పడడం కామన్, దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం చాలామంది కామన్. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి దానికి సంబంధించిన లీగల్ టీము, అదేవిధంగా దానికి సంబంధించిన సిస్టమేటిక్ వాళ్ళు చూసుకుంటారండి. అది మనకు సంబంధం లేని విషయం. ప్రతిదీ కూడా మనకి ఇటువంటి మళ్ళీ అవకతవక జరగకుండానే ఇలాంటి ముందే గుర్తించే యాష్ ముఫారా గారు లీగల్ టీమ్ని స్ట్రాంగ్గా చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకు ఎటువంటి లీగల్గా ఇష్యూ ఉన్నా కూడా మన ఆన్ ప్యాస్లో ఉన్నటువంటి లీగల్ టీమ్ అనేది కంప్లీట్గా ఫేస్ చేస్తుందండి. దాని గురించి మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. మన ఆన్ ప్యాస్ అదేవిధంగా మనకు 2021లో మనకు ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత హైదరాబాద్లో మనకు దుబాయ్ నుంచి కొంతమంది మనకు, అదేవిధంగా మహమ్మద్ కమల్ మరియు అప్పుడు సూజీ అంటున్న అప్పుడు డాక్టర్ సాహా, కొంతమంది ఎవరైతే ఈ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మహమ్మద్ నాజల్, వాళ్ళు కూడా ఈ యొక్క మన ఆన్ ప్యాస్లోకి ఈ యొక్క హైదరాబాద్ హెడ్ ఆఫీస్ని విజిట్ చేసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రోడక్ట్లను డెవలప్మెంట్ చేసి, అదేవిధంగా మార్కెటింగ్ గురించి ప్లాన్ చేసినట్టుగా కొంత సమాచారం అనేది మనకు రావడం జరిగింది. కాకపోతే ఏదేమైనా కూడా మనకు వాళ్ళు ఎందుకు మరి యొక్క ఇలా చేయాల్సి వచ్చింది కంప్లీట్గా పేర్లు అయితే నేను ప్రస్తావిస్తలే అని. కాకపోతే ఏంటంటే మనకు టైం వచ్చినప్పుడు దాని గురించి కూడా మనకు యాష్ ముఫారా గారు వివరిస్తా అని చెప్పారు. కాబట్టి మనం దేని గురించి రాజీపడాల్సిన అవసరం లేదు. మనకు గతంలో కొన్ని డెవలప్మెంట్స్ అనేవి జరిగిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ వ్యక్తుల పేర్లు కూడా మనకు పూర్తిగా తెలియదండి. కాకపోతే నేను చాలామంది మా ఈ వీడియో వచ్చిన తర్వాత మహమ్మద్ కమల్, మరి అదేవిధంగా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మహమ్మద్ నాజిల్ మరియు డాక్టర్ సాహా వీళ్ళందరూ కూడా కనిపిస్తలే అంటే అదంతా మన క్వశ్చన్ మార్క్ అండి. అది మనకు వ్యక్తిగతంగా మనకు ఎటువంటి సమాచారం అనేది లేదు. అది చెప్పాల్సిన విషయం
దానికి వాళ్ళు ఎందుకు వాళ్ళ నుంచి పోయారా, లేకపోతే ఇంకేమన్నా కంపెనీలో అవకతవకలు ఏమైనా జరిగాయా, దాని నుంచి వివరించే ప్రయత్నం మన యాష్ ముఫారా గారే చెప్పాలి. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనకు యాష్ ముఫారా గారు వివరించడం జరిగింది. ఆయన పడ్డటువంటి స్ట్రగులు, అయినటువంటి ఆవేదన కూడా మనం ఫ్యూచర్లో పడకుండా మనకు ప్రతిదీ కూడా ఫేవర్గా చేయడానికి యాష్ ముఫారా గారు 1కి 100 రేట్లుగా మనకు ఆయన పని చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మనకు కంప్లీట్గా 22 క్రమంలో మనకు మార్కెటింగ్, దుబాయ్లో మనకు మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ పార్ట్నర్షిప్సే కావచ్చు, బెయిన్ స్పోర్ట్స్ తోటి పార్ట్నర్షిప్పే కావచ్చు, మరియు పోలీస్ తోటి పార్ట్నర్షిప్సే కావచ్చు, మరియు తక్దీర్ అవార్డ్స్ కావచ్చు, లేకపోతే మనకు మెట్రో స్టేషన్సే కావచ్చు, మరియు అదేవిధంగా డిఫరెంట్ కోకోకోలాకి సంబంధించిన పార్ట్నర్షిప్సే కావచ్చు, మూవింగ్ కాంపిటీషన్సే కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్గా మన కంపెనీ అనేది ఎక్కడ అడ్వర్టైజింగ్ ఏ విధంగా చేయాలో అన్ని వర్గాలుగా, అన్ని రకాలుగా మార్కెటింగ్ అనేది చేసేసిందండి. అయితే ఈ చేస్తున్న క్రమంలో కొంతమంది స్వార్థం కొంతమంది తమ యొక్క లబ్ధి పొందడం కోసం తమ యొక్క స్వార్థాలను యాష్ ముఫారా చెప్పినటువంటి గైడ్లైన్స్ పాటించకుండా తమకు విరుద్ధంగా, తమకు ఇష్టానుసారంగా కొన్ని నిబంధనలు ఉల్లంఘించుకుంటూ తమకు ఇష్టానుసారంగా చేయడం ద్వారా ఆన్ ప్యాసివ్ అనేది డిలే చేయడం జరిగిందని. కానీ ఎటాకేలకు వాళ్ళు స్టాప్ చేసినా కూడా ఆన్ ప్యాసివ్ అనేది మన యాష్ ముఫారా గారు ఇంటెలిజెన్స్ కాబట్టి ఆయన ఒక నాలెడ్జ్ ద్వారా విత్ షార్ట్ టైంలో మనకు యాష్ ముఫారా గారు మనకు ఎక్కడైతే మనకు జూలైలో మనకు కంప్లీట్గా మన సైట్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయిందండి. అయిన తర్వాత మనకు కంప్లీట్గా మనకు నవంబర్ 2వ తారీఖు మనకు లైవ్లోకి రావడం జరిగింది. వితౌట్ డిస్టర్బెన్స్ మనకి ఎక్కడ కూడా మన టెక్ టీమ్ను మన కొత్తగా గ్యాదర్ చేసేసి ఉన్న వాళ్ళందరినీ తీసేసి కొంచెం చేంజింగ్ అనేది చేసేసింది యాష్ ముఫారా గారు. చేంజ్ చేసిన తర్వాత కొంతమంది న్యూ టెక్నీషియన్స్ పెట్టుకొని వర్క్ అనేది తాను ఒక తెలివితోటి, తాను ఒక ఇంటెలిజెన్స్, సూపర్ నాలెడ్జ్ తోటి మనకు వీలంత త్వరగా మనకు బ్యాక్ అనేది పట్టుకురావడం జరిగిందండి. ఒక ఓఎస్ అనేది మనకి ఇప్పుడు చూసే ఓఎస్ అనేది జస్ట్ మనకు ఓన్లీ బీటా వర్షన్లో మాత్రం ఉన్నది. మనకు కంప్లీట్గా మనం ముందు చూడబోతున్నాం. మనకు అసలు ఓఎస్ అనేది కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బిల్ట్ అయ్యేస్తుంది. అప్పుడు మనం చూసేది కూడా అప్పుడు ప్రతిదీ కూడా మనకు అలా కనబెడుతుందండి. కాకపోతే మనకి ఇప్పటికి కూడా ఒక ఆగిపోయినటువంటి వర్క్ను కూడా కంప్లీట్గా ఆయన తీసుకురావచ్చిందంటే మనం అక్కడికి ఆయన మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ ప్లేస్లో నువ్వు నేనున్నా ఎవరున్నా కూడా కంపెనీ క్లోజ్ చేసుకునే పోయేటోళ్ళం. ఎందుకంటే యాష్ ముఫారా సిద్ధాంతం అది కాదు, డూ ఆర్ డై అనే కంటెంట్ మీద ఆయన నడుస్తున్నారు కాబట్టి చేస్తే చేయనని చేయాలి, లేకపోతే చావనే. అదే కంటెంట్ తోటి మన యాష్ ముఫారా గారు ముందరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి యాష్ ముఫారా గారు కూడా తన వంతుగా తను కృషి చేసి ఫౌండర్లకు మంచి చేయాలనే సంకల్పంతో ఒక దృక్పథంతో బలమైన సంకల్పంతో యాష్ ముఫారా గారు ఏదేమైనా ఉన్నదంటే ఆన్ ప్యాషన్ ఏ విధంగా ఎన్ని నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆన్ ప్యాషన్ ముందర తీసుకుపోలే ఆయన ఒక స్థాపించి ఆయన ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఈ యొక్క ఆన్ ప్యాషన్ మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా మనకు చేంజెస్ లాంటి తెలుసు. చేంజెస్ చేసుకున్న కొన్ని రూమర్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా ఆ రూమర్స్ అన్నిటిని కూడా మనకు కొట్టిపెట్టడం జరిగింది. మరియు మనకు యాష్ ముఫారా గారు మనకు 24వ తారీఖు రోజున మనకు లైవ్లోకి వచ్చి మనకు ఈ యొక్క జరిగినటువంటి పరిణామాలను ఆన్ ప్యాసివ్ జర్నీ ఏ విధంగా ఉంది 2018 నుంచి 2024 అప్ టు మనకు 24 వరకు ఆయన లైవ్లోకి వచ్చినంత వరకు ఎటువంటి పరిణామాలు జరిగినాయి, ఎటువంటి ఆయన పడ్డ ఇబ్బందులు ఏంటి అనేది కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో ఆ యొక్క వెబినార్లో చెప్పడం జరిగిందండి. చెప్పిన వంటి విషయాలను నేను ఈ యొక్క వీడియోలో మీకు ప్రస్తావిస్తున్నానండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించాలండి, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఆయన చేస్తున్నదంతా మనకే. ఇప్పుడు మనమే చూసుకుంటే, మన వ్యక్తిగతంగా మనం చూసుకుంటే, మన అన్నయ్య, మన తమ్ముడు, మనకు ఎవరు కూడా మనకు వచ్చితే మన కోసం మనకు ఎవరు పనిచేసి పెట్టరండి. కాబట్టి అటువంటిది మనకు ఆయన మన బ్లడ్ కాదు, మన రిలేషన్ కాదు, మన చుట్టం కాదు, పట్టంగా అలాంటిది ఆయన మన కోసం రాత్రి భాగాలు కష్టపడి మన కోసం ఒక వ్యవస్థను నడుపుతున్నాడంటే ఆయనకు మనం ఏమి ఇచ్చినా కూడా ఆయనకు తక్కువనే. కాబట్టి యాష్ ముఫారా గారికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయనకు సపోర్ట్ చేద్దామంటే యాష్ ముఫారా గారు చేస్తున్న కృషి పట్ల మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన చేస్తున్న పనిని చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం దగ్గరికి వచ్చింది. సక్సెస్ కంప్లీట్గా మన దగ్గరలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆయన చెప్పడం జరిగింది 2025 ఏదైతే ఉందో కంప్లీట్గా మనం 2025లో
మనం ఆర్థికంగా మనం కొద్దిగా మనం మంచి కండిషన్లో ఉండే విధంగా, మరియు అదేవిధంగా ఇదివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉండకుండా మనం ఈ యొక్క 25లో మనం సుఖ సంతోషంలో వర్ధిల్లే విధంగా మనకు విష్ చేయడం జరిగిందండి. మరియు అదేవిధంగా 2025లో మన లాట్ ఆఫ్ అప్డేట్స్ అనేటని, మరియు అదేవిధంగా మన ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ మన కంప్లీట్గా మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే ఇది మన క్యాష్ ముఫారా గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా చెప్పిండు. ప్రతిదీ కూడా మీరు దాన్ని క్లుప్తంగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది టాప్ డాట్ అనేది కంప్లీట్గా అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్ని వివరించి చెప్పలేరు. కాబట్టి వీలైనంత మనకి ఈ యొక్క వారంలో వెబినార్ ఉన్నాయి కాబట్టి ఆ వీలైనంత త్వరలో ఓ కనెక్ట్ ఇచ్చే దాంట్లో వెబినార్ పెడితే మనకు కంప్లీట్గా మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వస్తాయి. కాబట్టి మన ఒక సరైన సమయం గురించి మనం వెయిట్ చేద్దామండి. ఆ సమయం కోసం మనం వెయిట్ చూద్దాం. దాంట్లో లాట్ ఆఫ్ అప్డేట్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు ఇదే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాత్రం జరిగితే ఇండైరెక్ట్ అప్డేట్ వస్తాయి, కానీ కంప్లీట్గా మనకు ఇంకొక వెబినార్ ఈ యొక్క వారంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అన్నారు. దాని మీద ప్రస్తావన లేదు. ఈ వారం అంటే ఎప్పుడైనా ఆయన వీలున్న రోజు, ఇదే రోజు కావచ్చు, మేబీ నెక్స్ట్ జనవరి పడ్డాక ఆ యొక్క వీక్లో కావచ్చు, ఎప్పుడైనా తన అనుకూలతను చూసి తన వీలుని చూసుకొని వెబినార్ అని కండక్ట్ చేయడం జరుగుతుందండి. కండక్ట్ చేసిన రోజు మనకి ఏవైతే అప్డేట్స్ రావాల్సినాయో, మనం ఎటువంటి అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అటువంటి అప్డేట్స్ మనకి ఇవ్వడానికి యాష్ గారు మన ముందుకు రావడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అతను వెనుక ఉంటూ యాష్ ముఫారా గారు వెన్నంటుంటూ ఆయన అనుకుంటూ మనం అందరం కూడా ఆయనకు ప్రోత్సాహం కల్పించి ఆయనకు సపోర్ట్గా ఉండాలని నేను ఒక వీడియో ద్వారా కృషి చేస్తున్నానండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మంచి రోజులు దగ్గరలో ఉన్నాయండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి. ఈ యొక్క వీడియోలో నేను ఏది హెల్ప్ చేయడం కానీ మిస్లీడింగ్ చేయడం కానీ ఎటువంటి నేను చెప్పట్లేదండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నిజాలను తెలుసుకోవాలనే కంటెంట్ తోటి మన యొక్క వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది, అసలు ఆన్ ప్యాస్ నిజమా, ఇది ఫేక్ అని. ఆన్ ప్యాస్ ఉన్నది కంప్లీట్గా రియల్ అండి. ఇక్కడ కూడా ఫేక్ అనేది లేదు. కంప్లీట్గా ఆన్ ప్యాస్ ఉన్నది ఫుల్లీ ఆటోనామస్ సిస్టమ్ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి క్యాట్మో సిస్టమ్ ద్వారా రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ అనేది. ఇది కంప్లీట్గా మీకు మేబీ 25లో ఎప్పుడైనా నేను పర్టికులర్ డే టు టైం చెప్పలేను. ఎందుకంటే చెప్పాల్సిన వ్యక్తి CEO గారు కాబట్టి ఏ టైంలోనే 2025 పడ్డ తర్వాత ఏ టైంలోనే ఆన్ ప్యాసివ్ ప్రపంచానికి లైవ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆన్ ప్యాసివ్ అందిస్తున్న సేవలు ప్రతి ఒక్క యూజర్ కూడా ఈ యొక్క సేవలను యూజ్ చేసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క యూజర్ మరియు అదేవిధంగా ప్రతి ఒక్క విమర్శించిన నోరు కూడా మనల్ని చూసి నోరు మూసుకున్న రోజు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మీరు కొద్దిగా సహనం పాటించండి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా. మరి యొక్క వీడియోలో మనం ఆస్కార్ గారిని వెన్నుంటూ ఆస్కార్ ఒక తదుపరి ఒక అధ్యయనం కోసం ఏదైతే మనకు చెప్పిన వెబినార్ కోసం ఏదైతే ఉందో ఆ వెబినార్ కోసం వేచి చూద్దాం. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నాకు అస్తమానం కాల్ చేయకుండా మీరు అప్డేట్స్కు ట్యూన్ అయి ఉండండి. మీకు వీలైతే నేను ఆడియో పూర్వకంగా మరియు అదేవిధంగా కొంతమంది జెన్యున్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి. ఈ యొక్క ప్రశస్తమైన టైం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీ యొక్క వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మరియు అదేవిధంగా కొంతమంది ఫౌండర్లు అడగడం జరుగుతుంది, మీరు రోజుకు రోజు వీడియోలు చేయండి సార్, మీరు రోజు వీడియోలు చేస్తే మేము అప్డేట్లు తీసుకుంటాం అంటారు. రోజుకు రోజు అప్డేట్ ఎక్కడి నుంచి వస్తాయండి? అప్డేట్ ఉన్నప్పుడు కంప్లీట్గా మేమే వీడియో చేసి పెడతాం. కాబట్టి పూర్తి సమాచారం మన దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్గా నేను వీడియో చేసి పెడతాను. మీరు అడగాల్సిన పని లేదు దాంట్లో. మీరు అస్తమానం ఒకటి రిక్వెస్ట్ అండి, మీరు అస్తమానం కూడా నాకు కాల్ చేయకండి. మీకు ప్రతిదీ కూడా గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది గ్రూపుల నేను ఈ గ్రూప్లో కొన్ని పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేసినా కూడా చాలామంది ఆ గ్రూప్లో ఈ గ్రూప్లో అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా కూడా గ్రూపులలో పెడుతున్నారు. అందుకోసమే గ్రూప్లో కొన్ని పర్మిషన్స్ అనేవి అడ్మిన్స్ తప్పించి మీ దాన్ని పర్మిషన్స్ అనేవి డిజేబుల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ సహకరించినట్టయితే నేను ప్రతి ఒక్క ఫౌండర్ కూడా డిజేబుల్ ఆప్షన్ చేసి ఎనేబుల్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సహకరిస్తే కామెంట్ ద్వారా ఎనేబుల్ చేయమని ఎనేబుల్ చేయమని ఆప్షన్ ఇవ్వమని చెప్పండి కామెంట్ల ద్వారా, నేను అప్పుడు ఎనేబుల్ చేస్తానండి. కాబట్టి వీలైనంతది మనకి ఇక్కడైతే మన ప్లాట్ఫామ్లో జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఒక వాట్సాప్లో మీరు ఇవ్వండి. అదే కానీ దాంట్లో వచ్చినాయి దీనిలో వచ్చినాయి బయటి కంపెనీ వేరు లేకపోతే మీ వ్యక్తిగత బిజినెస్కి సంబంధించిన ప్రమోషన్ చేసుకోవడానికి అటువంటి వేదిక కాదండి. అది కంప్లీట్గా ఆన్ ప్యాసివ్ కోసం రూపొందించబడేటువంటి గ్రూప్ కాబట్టి ఆన్ ప్యాసివ్ గురించి మాత్రమే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందల్లా. మీ వ్యక్తిగత సమాచారాల కోసమే కానీ అదేవిధంగా
మీ యొక్క సెల్ఫ్ బిజినెస్ చేసుకోవడానికి, మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి ఆ వేదిక అనేది మీకోసం క్రియేట్ చేసింది కాదు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించి ఆన్ ప్యాసివ్ అప్డేట్లు ఏవైతున్నా ఆన్ ప్యాసివ్ అప్డేట్లు మాత్రం జెన్యూన్గా వచ్చినాయి. ఆన్ ప్యాసివ్లో ఒక అప్డేట్ వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు పంపించారనేది ఫస్ట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినాక అది నిజమా కాదని తెలిసిన తర్వాత గ్రూప్లో పోస్ట్ చేయగలరని నేను ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మన తదుపరి అధ్యాయానికి రెడీగా ఉందాం. మన ఆశ్మఫార కోసం మనం వేచి ఉందాం. కాబట్టి మా అప్డేట్ల కోసం ఏమేమైతే అప్డేట్లు ఇవ్వబోతున్నాడో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మొన్న 24 తారీఖు జరిగిన వెబినార్లో ఏ ఒక్కరు కూడా ఎగ్జైట్మెంట్గా లేరండి. అండ్ నేను ముందే చెప్పాను, పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎగ్జైట్మెంట్గా వార్తలు మీరు హోప్ ఎక్కువ పెట్టుకోకండి. మేబీ మనకు అప్డేట్స్ ఏమవుతాయో మనకు తెలియదు. కాబట్టి నేను ఒక ఆడియోపూర్వకంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు మంచి అప్డేట్స్ ముందున్నాయి. కాబట్టి మీరు ఒక వెబినార్లో మనకు ఎటువంటి అప్డేట్స్ అనేవి మేము కోరుకున్నట్టుగా సార్ మనకి ఇవ్వలేదండి, మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఈ విధంగా ఈ రోజు కమిషన్స్ వస్తాయి అన్నట్టుగా, మరి బోనస్ వస్తాయి అన్నట్టుగా అని చాలామంది ఫౌండర్లు కూడా తమ ఇష్టానుసారంగా మరియు తమకు తోచినట్టుగా వాళ్ళు ఇమాజిన్ చేసుకోవడం జరిగింది. సరే, ఏ విధంగా ఎలాగైనా మీరు అనుకోవడంలో తప్పులేదు. కానీ ఫౌండర్లు చాలా హోప్స్ అనేవి హైప్లో పెట్టుకోవడం జరిగిందండి. కాబట్టి నేను వెబినార్లో జరిగే ముందు ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా మనం ఆయన బాస్ కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వినాలి. కాబట్టి మనం తదుపరి అధ్యయనం కోసం వెయిట్ చేద్దాం. దాంట్లో మంచి అప్డేట్ల కోసం మనం చూద్దాం. కాబట్టి ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోను 10 మందికి షేర్ చేయగలరని నా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే.